బ్రోకలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ లాంటి క్రూసిఫరస్ వెజిటబుల్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినొచ్చా? తినకూడదా? థైరాయిడ్ అనేది మన నెక్ లో ఉండే చిన్న బటర్‌ఫ్లై షేప్ గ్లాండ్. ఆ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్ మన జీవక్రియకి, మెటబాలిజంకి, ఎనర్జీ లెవెల్స్ కి, గ్రోత్ కి అండ్ డెవలప్మెంట్ అండ్ వెయిట్ ఇవన్నిటిని కూడా మాడిఫై చేస్తుంది అనమాట. సో థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఎసెన్షియల్ హార్మోన్. సో ఈ క్రూసిఫరస్ వెజిటబుల్స్కి వస్తే బ్రాకలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రసెల్ స్ప్రౌట్స్, కేల్ అని రకరకాల కలర్ఫుల్ వెజిటబుల్స్. సో ఇవి చాలా న్యూట్రియంట్ డెన్స్ ఉంటాయి. అందులో వైటమిన్స్, మినరల్స్ చాలా రిచ్గా ఉంటాయి అన్నమాట. బట్ వీటిలో కొన్ని థైరోసైనేట్స్ అనేవి ఉంటాయి. దానివల్ల కొద్దిగా ఐరన్ అబ్జార్ప్షన్ చేంజ్ అవ్వచ్చు. కానీ మనం ఒక రోజు కేజీ చప్పున కొన్ని నెలల పాటు తీసుకున్నట్లయితే, అది వండకుండా పచ్చి క్రూసిఫరస్ వెజిటబుల్స్ తీసుకున్నట్లయితే మైనర్గా థైరాయిడ్ ఫంక్షన్ ఆర్ ఐరన్ అబ్జార్ప్షన్ ఎఫెక్ట్ అవుతుంది. అంతేగాని జనరల్గా మనం రోజు తీసుకునే కూరల్లో కానీ, సాలెడ్స్లో కానీ నార్మల్గా తీసుకున్నట్లయితే థైరాయిడ్ ఫంక్షన్కి ఎటువంటి ఆటంకం కలిగించవు. పైగా వాటిలో ఉండే డెన్స్ న్యూట్రియంట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్రూసిఫరస్ వెజిటబుల్స్ తీసుకోవడానికి ఎటువంటి భయము లేకుండా తీసుకోవచ్చు. అన్ని యూనివర్సిటీస్లో, అన్ని ఎవిడెన్స్ బేస్డ్ స్టడీస్లో కూడా అవి థైరాయిడ్కి ఎఫెక్ట్ చేస్తాయని ఎటువంటి ఎవిడెన్స్ లేదు. సో అందరూ క్రూసిఫరస్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు.